ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి మరొక పేరు లేదంటే ఆయన యొక్క గుణము ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు చూపించేటువంటి ప్రేమ అగాపే ప్రేమ అంటారు. అగాపే అనగా అవధులు లేని ఎల్లలు లేనటువంటి ప్రేమ అని అర్థం. ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకనే ప్రభు అంటాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మారనటువంటిది, స్వార్థము లేనటువంటిదే దేవుని యొక్క ప్రేమ. మనుషులు చూపించేటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది. మనుషులు చూపించేటువంటి ప్రేమ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. ధనం ఉన్నంత వరకు లేదంటే మనము సహాయం చేస్తున్నంత వరకు మన పట్ల అపారమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన దగ్గర నుండి ధనం వెళ్ళిపోతుందో, లేదు అంటే మనము సహాయం చేయటం ఆపివేస్తామో, అప్పుడు వారి ప్రేమ మాయమయ్యేటువంటి స్థితిలో కనపడుతుంది. కాబట్టి మనుషులు చూపించేటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ఏ స్వార్థము లేకుండా మనందరినీ కూడా ప్రేమించేటువంటి నిజమైనటువంటి ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ప్రియులారా, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలియపరచడానికి ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఒక ఉపమానాన్ని తెలియపరిచారు. ఒక ధనవంతునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరిలో చిన్నవాడు తండ్రి నుంచి తన ఆస్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి తినడానికి తిండి లేనటువంటి స్థితిలో పందులు తినేటువంటి ఆ యొక్క పొట్టును తినటం ద్వారా తన యొక్క ఆకలి తీర్చుకోవాలని ఆలోచన చేశాడు, కానీ ఆకలి ఏమాత్రం కూడా తీరలేదు. అటువంటి స్థితిలో తన తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రిని ఏ విధంగా సరే నేను బతిమాలాడి క్షమాపణ అడిగి తండ్రి వద్దకు మళ్ళీ నేను చేరాలి. నేనైతే ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను. నా తండ్రి వద్ద అనేకులకు సరిపడేటువంటి సమృద్ధి అయినటువంటి భోజనం ఉన్నది, నేను వెళ్తాను అని అన్నప్పుడు వస్తుండగానే ఇక్కడ తండ్రి ప్రేమ ఎలాంటిదో ప్రభు ఇక్కడ వెల్లడిపోస్తున్నాడు. ఏమంటాడంటే వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తుకు వెళ్ళి వాడి మెడ మీద పడి వారిని ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, అతడు దూరముగా వెళ్ళిపోయి తినడానికి తిండి లేక పస్తులుండి శరీరంకి స్నానము కూడా లేకుండా మురికిగా తయారయ్యి బట్టలు కూడా మాసిపోయి చినిగిపోయి ఒక భిక్షగాడి రూపంలో ఉన్నటువంటి అసహ్యపడేటువంటి రూపంలో ఉన్నటువంటి తన కొడుకును చూసి కనికరపడి పరిగెత్తుకెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీడిని నేను ఎలా ముట్టుకుంటాను, ఎలా దగ్గరికి చేర్చుకుంటాను అనుకోలేదు, కానీ తన యొక్క తండ్రి ప్రేమను తన కుమారుని పట్ల చూపిస్తున్నాడు. నా యొక్క ఆస్తి అంతా తీసుకువెళ్ళి నాశనం చేసినటువంటి కొడుకుతో నాకేంటి అని అనలేదు, కానీ తన కుమారుడి పట్ల అంత ప్రేమ కనపరిచాడు. అంతేకాదు, కానీ అతడి యొక్క వస్త్రములను చిరిగిపోయిన మాసిపోయిన మురికి కొట్టుకుపోయినటువంటి వస్త్రములను తొలగించి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టి ఉంగరము పెట్టి వాని పాదములకు చెప్పును తొడిగి క్రొవ్వినటువంటి దూడను కోసి వారు గొప్ప సంతోషంతో విందు చేసుకున్నట్లుగా మనం గమనించుకుంటున్నాం. మరి ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి తండ్రి తన కుమారి పట్ల అంత ప్రేమను వెల్లడిపరిస్తే తన పోలికలో తన స్వరూపమందు తన చేతులతో స్వయంగా చేయబడినటువంటి నీవు నేను దూరం అయిపోయినప్పుడు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరింతగా బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ఎటువంటిదిగా మనకు కనపడుతున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మన పట్ల చూపినటువంటి ప్రేమను గుర్తు చేస్తుంది. పిల్లలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమనగా ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు కాదు, కానీ తన చేతులతో తయారు చేయబడినటువంటి మానవుణ్ణి ఎంతో ప్రేమించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన తన చివరి రక్తపు బొట్టును కాచి మనకు రక్షణ దయచేసి ఉన్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మనం కూడా అంతే. ఆ కుమారుడు ఏ విధంగా అయితే తన తండ్రి యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, మనము కూడా మనల్ని సృజించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రతి పాప సంబంధమైన అవిధేయ సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ ఈ లోకంలో నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లంటే నశించకూడదని తన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మళ్ళీ నరకం నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి జీవంలోనికి మనందరం కూడా రావాలని ఆయన జ్ఞాపకం చేసుకుని తన చివరి రక్తపు బొట్టును ఆయన కల్వరి శిలువలో మన కొరకు రక్షణ నిమిత్తమై కార్చినట్టుగా మనం గమనించవచ్చు. అంతేగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనం తప్పు మార్గంలో తిరుగుతున్నప్పుడు మన తప్పుడు ఆలోచన చేత తప్పుడు క్రియల చేత నిత్యమైనటువంటి నరకానికి మనం అందరం కూడా వెళ్ళకూడదని మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తముగా ఉండటకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించాను. ఇందులో ప్రేమ ఉన్నది. అయితే నీవు నేను ఆ ప్రేమను పొందుకోవాలంటే మనం చేసినటువంటి ప్రతి దోషక్రియను, మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా కడగబడి మళ్ళీ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయనతో సహవాసం చేయాలంటే, ఆయనతో నిత్య రాజ్యం చేరాలంటే, ఆ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలంటే మన పట్ల చూపినటువంటి ఆ రక్తము చిందించటనేటువంటి ప్రేమ మనం పొందుకోవాలి. పిల్లరా, మన ప్రతి అవిధేయత తన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందినప్పుడే
మనం నిత్యమైనటువంటి నరక నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి సంతోషమైనటువంటి పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఆ ప్రేమను నువ్వు తృణీకరిస్తున్నావా? ఇంకా కనుక నువ్వు లోకాశలతో కొట్టుమిట్టాడుతూ ఆయన ప్రేమను కనుక తృణీకరిస్తే భయంకరమైనటువంటి ఉగ్రత నీ మీదకి రాబోతున్నది. కాబట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క ప్రేమ అవధులు లేనటువంటిది నాయన. ఏ యోగ్యత లేనటువంటి మాకు మీ యొక్క ప్రేమను మా పట్ల చూపించి మీ అమూల్యమైనటువంటి రక్తము చిందించడం ద్వారా మా విధేయతను తీసివేసి తిరిగి దేవునితో సహవాసం మీతో సహవాసం చేయడానికి మీరు చూపిన ప్రేమ చాలా గొప్పది నాయన. ఆ ప్రేమను మేము నిర్లక్ష్యం పెట్టకుండా నాయన ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం అని మేము గ్రహించి మా ప్రతి అవిధేయత మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిబిడ్డగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.